దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 46వ కీర్తన 1, 2, 3 వచనాలను చదువుకుందాం. అమ్మ ఆవిడ ఎక్కడ దగ్గర కూర్చోబెట్టండి, ప్లేస్ రిజర్వేషన్ కాదు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. దయతందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి మీ వాక్యపు వెలుగులో మేమందరము జీవించగలిగే కృపనిమ్మని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకునేటువంటి అంశం ఏంటనగా, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడు మనకు ఆశ్రయము అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో మనకు కనబడేటువంటి మొట్టమొదటి విషయము ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది సెయింట్స్. విశ్వాసుల యొక్క, పరిశుద్ధుల యొక్క విశ్వాసము అనేటువంటి దాని గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. పరిశుద్ధుల యొక్క విశ్వాసమును గూర్చి మొదటిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ద కరేజ్ విచ్ గ్రోస్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ పరిశుద్ధుల యొక్క విశ్వాసములో నుండి పెరిగేటువంటి ధైర్యమును గురించి రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధులు విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసములో నుండి ధైర్యము అనేటువంటిది పుడుతుంది అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద కాన్ఫ్లిక్ట్స్ టు విచ్ ద ఫియర్లెస్నెస్ విల్ బి ఎక్స్పోజ్డ్. ఈ నిర్భయత బహిర్గతం చేసేటువంటి వివాదాల గురించి మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. భయం లేనటువంటి తలము కొన్ని వివాదాలను బహిర్గతం చేస్తుంది. దాని గురించి మూడవదిగా
మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ కీర్తన ఇజ్రాయేలీయులందరూ కూడా పాడుకొనదగినటువంటి కీర్తన. ముఖ్యంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు పాడేటువంటి కీర్తనగా ఈ యొక్క కీర్తన కనబడుతూ ఉంది. మనం అన్ని సమయాల్లో ధైర్యంగా ఉండం, కొన్ని సమయాల్లో మనము ధైర్యాన్ని కోల్పోతాం, కొన్ని సమయాల్లో మనం భయపడుతూ ఉంటాం. అలా భయపడుతూ ఉన్నప్పుడు, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఈ కీర్తన చదివినట్లయితే గొప్ప ధైర్యము పుడుతుంది అనే విషయము ఈ కీర్తన ద్వారా మనకు వెల్లడి చేయబడుతూ ఉంది. మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు కేథోలిక్ సంఘము ద్వారా బహిష్కరించబడి అనేకమైనటువంటి శ్రమలకు అప్పగించబడ్డాడు. ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ 46వ కీర్తన చాలా బిగ్గరగా చదువుకునేవాడు. ఎందుచేతనంటే ఈ యొక్క కీర్తన పిరికితనములోనూ భయపడుతూ ఉన్నటువంటి మనందరికీ కూడా ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి కీర్తనగా ఈ కీర్తన కనబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భూలోకములో మనం పుట్టినప్పటి నుండి చనిపోయే లోపులో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకమైనటువంటి లేక వివిధ రకాలైనటువంటి ఆపదలు అనేటువంటివి రావటము అనేటువంటిది సర్వసాధారణం. ఎందుకంటే ఆపదలు రానటువంటి మనిషి ఈ భూలోకములో ఉండడు. అతను ఎంత ధనవంతుడైనా కానివ్వండి, ఏదో ఒక పరిస్థితిలో ఆపదలు వస్తాయి. అతను ఎంత బలవంతుడైనా కానివ్వండి, ఏదో పరిస్థితిలో ఆపదలు వస్తాయి. ఎంత జ్ఞానవంతుడైనా కానివ్వండి, ఏదో ఒక పరిస్థితిలో ఆపదలు వస్తాయి. ఆపద వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది మనతో ఎవరుంటారో, మనతో ఎవరు ఉండకుండా వెళ్ళిపోతారో. యేసు ప్రభు వారిని అంటి పెట్టుకుని తిరిగేవాళ్ళు ఎవరో 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు, అందులో ఒకడు అన్నాడు, నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నువ్వెక్కడ చచ్చిపోతావో నేనే అక్కడ చచ్చిపోతాను అని శపథం చేశాడు. యేసు ప్రభు వారిని గెత్సేమనే వనములో దుష్టులైనటువంటి వారు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు 12 మందిలో ఒక్కడో కూడా ఆయన ప్రక్కన నిలబడలేదు. అందరూ పారిపోయారు. అంచేత మనం అనుకుంటాం నా ఇంటి పేరు గాలోళ్ళు ఎక్కువ ఉన్నారు, నా బంధువులు ఎక్కువ ఉన్నారు, నా ఒంటి మీద ఏ గాలితే కత్తెట్టుకుని వచ్చేస్తారు. కత్తికి ఏమైనా సంబంధం ఉందా? ఏ గాలిందంటే కత్తి పట్టుకుని వచ్చేస్తారు, నా మీద ఏ గాలినెవరు అని నువ్వు అనుకుంటావు. నీకు ఆపద వచ్చినట్లయితే ఎవరు నీతో వదలకుండా నడుస్తానన్నారు, ఎవరైతే నీతో కలిసి చచ్చిపోతానన్నారు, అటువంటి వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకు గొప్ప ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా ఆపద వచ్చినప్పుడు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక మనం ఎంత జ్ఞానవంతులమైనా, బలవంతులమైనా, ఎంత గొప్పవారమైనా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఆపద వచ్చినప్పుడు మనకెవ్వరూ కూడా ఆశ్రయమైనటువంటి వారు కారు అనేటువంటి విషయము ఈ కీర్తన మనకు వెల్లడి చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ కీర్తనలోనికి మనం లోతుగా వెళ్ళే ముందు 2 విషయాలు మనకు అర్థం కావాలి. మొట్టమొదటి విషయము, ఈ కీర్తన రాసిన వారు లేక ఈ కీర్తన పాడినటువంటి వారు ఎవరనంటే కోరాహు కుమారులు. ప్రియులారా, కోరాహు అనబడేటువంటి వాడు
ఇంకో ఇద్దరితో కలిసి కోరాహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు కలిసి మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద అనగా దేవుని యొక్క న్యాయకత్వం మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఏమి తిరుగుబాటు చేశారంటే, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడా? దేవుడు మాతో మాట్లాడ్డా? ధూపం మీరే వెయ్యాలా? మేము వేయక్కర్లొద్దా? మీరే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మేము కూడా మీరు చేసేటువంటి పని మేము కూడా చేయగలము అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మోషే వెంటనే ఏం చేశాడనంటే నేల మీద పడి సాష్టాంగపడి దేవునికి మనవి చేసుకున్నాడు. అనగా దేవుడు మమ్ములను నాయకులుగా చేశారని మోషే హెచ్చించుకోలేదు. నేల మట్టుకు తగ్గించుకుని దేవుని ఎదుట సాగిలిపడి అన్నాడు, ఓకే, మిమ్మల్ని మేము వద్దంటలేదు. రేపటి దినాన్ని దేవుని ఎదుట మేము ధూపాన్ని వేస్తాం, మీరు కూడా ధూపాన్ని వేయొచ్చు. ఎవరి ధూపం అంగీకరించబడుతుందో, ఎవరి ధూపము తిరస్కరించబడుతుందో రేపటి దినాన్ని సకల జనుల ఎదుట మరి మనము రుజువు చేద్దాం అని అన్నాడు. అయితే మోషే యొక్క ధూపాన్ని దేవుడు అంగీకరించాడు. మరి కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు కాదు. అందుచేత భూమి నెరలు విడిచి వారిని మృంగివేసింది. కేవలం ముగ్గురినే కాదండి, వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాక్యం తెలియజేస్తుంది 250 మంది ఉన్నారు. వాళ్ళందరూ కాల్చివేయబడ్డారు. తర్వాత 14,700 మంది కాల్చివేయబడ్డారు. ముగ్గురు చేసిన తిరుగుబాటుకి వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది చనిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వీళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబీకులు చనిపోయారు, వాళ్ళతో ఉన్నటువంటి బంధువులు కూడా భూమి ఇలా విడిపోయి మింగేసి మూసేసింది. అది కళ్ళతో చూశారు. ఎవరు? కోరాహు కుమారుడు. తండ్రి చనిపోయినా, వాళ్ళ బంధువులు చనిపోయినా కోరాహు కుమారుడు మాత్రము చనిపోలేదు. ఎందుకంటే వాళ్ళు తండ్రి యొక్క పాపములో ఏకీభవించినటువంటి వారు కాదు. కొంతమంది మన వాళ్ళు తప్పు చేస్తారనుకోండి, ఆ తప్పు అయినా రైట్ అయినా సరే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం. అది న్యాయమా అన్యాయమా అనేటువంటిది ఆలోచన చేయం. దేవుడు అన్నాడు, ఎవడైనా అన్యాయంగా బ్రతికితే 3-4 తరాల వరకు వాళ్ళ యొక్క వంశం శపించబడుతుందంట. 3-4 తరాలకు శపించబడుతుందట. ఎవడన్నా నీతిగా బ్రతికితేనంట ఆ నీతి 1000 తరముల వరకు నిలబడుతుందట. అనగా నువ్వు పాపం చేస్తే నీ ఒక్కడితోనే పోదు, 3-4 తరాలని నాశనం చేస్తున్నావు నువ్వు చేతులతో. అంచేత మనం ఏం చేయాలి? ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం చూడాలి. చూడండి, తప్పు చేసినోడు తండ్రి వెనకాల ఎవరు నిలబడాలి? చెప్పండి, తండ్రి వెనకాల ఎవరు నిలబడాలి? కుమారులు నిలబడాలి. కానీ కుమారులు ఏమి గ్రహించారని అంటే, మా తండ్రి చేస్తున్నది తప్పు, అందుచేత మా తండ్రి వెనకాల మేము నిలబడము, నీతికి నిలబడతాం, దేవుని పక్షాన నిలబడతాం అని తండ్రి వెనకాల నిలబడకుండా దేవుని పక్షాన నిలబడ్డారు. కాబట్టి భూమి వీరిని అనగా కోరాహు కుమారులను మృంగివేయకుండా కాపాడాడు. తరువాత వీళ్ళు వాయిద్యాలు వాయించడానికి, కీర్తనలు పాడటానికి నియమించబడ్డారు. వారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలను వ్రాసినట్లుగా పాడినట్లుగా కూడా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైనా భూమి ఎవరైనా ఓబలో మునిగిపోయిన వాళ్ళని చూసుంటారు మీరు. కానీ భూమి ఇలా నోరు తెరిచి మింగేసి మళ్ళీ మూసిపోవటం మనం ఎక్కడ చూడం. కానీ కోరాహు కుమారులు చూచారు. చూసిన తర్వాత ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నా తెలుసా? భూమి మార్పు నొందినను మేము భయపడం. భూమి కంపించినా కూడా, భూమి నెరలు విడిచినా కూడా, పర్వతాలు కదిలిపోయినా కూడా మేము భయపడం.
ఎందుచేతనంటే మేము యెహోవాను ఆశ్రయముగాను దుర్గముగాను మేము చేసుకున్నాం అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎంత దృఢమైనటువంటిదో. ప్రియులారా, ప్రపంచం అంతా భయపడినా మనం భయపడక్కర్లొద్దు. ఎప్పుడైనా నీతికి నిలబడినప్పుడు, నీతి కలిగినటువంటి దేవుడి పక్షాన్ని నిలబడినప్పుడు మనం ఏమాత్రమో కూడా భయపడవలసినటువంటి పని లేదు అనే విషయాన్ని నేను మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళ కళ్ళతో చూశారు. మనం ఎప్పుడు భూమి మింగేయటం ఎవరిని చూడలేదు. అప్పుడప్పుడు టీవీల్లో మనం ఏం చూస్తున్నాం, భూకంపాలు వచ్చినప్పుడు రోడ్లు ఎలా నాశనం అయిపోతాయో, బస్సులు ఎలా దిగబడిపోతాయో, కార్లు ఎలాగా గోతుల్లోకి వెళ్ళిపోతాయో మనం చూసాం. కానీ మరి మనం రియల్గా మనము భూమి నెరలు విడిచి ఏ విధంగా మనుషులను మిరింగివేయటదో చూడలేదు. కానీ కోరాహు కుమారులు చూచి అంటున్నారు, ఒకవేళ భూమి మార్పు నొందినా కూడా మీరు భయపడక్కర్లేదు అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ కీర్తన గురించి రెండవ విషయం ఏంటనగా, ఇది కన్యకలు పాడేటువంటి కీర్తనగా అభివర్ణించబడింది. ప్రియులారా, ఏ వయసులో జరిగేటువంటి ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అంటారు. మీరు యవనస్తులు అయ్యుండి కూడా ఒక్క పాట పాడటానికి కూడా ముందుకు రాకపోతే మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మీకు ఏం మెమోరీస్ ఉంటాయి? ఏం మెమోరీస్ ఉంటాయి చెప్పండి. కొంతమంది వాళ్ళ పిల్లల్ని సంకర వేసుకుని తిప్పుతారు, పెద్దోళ్ళు అయిపోయినా కూడా అక్కడే వేసుకుని తిప్పుతారు తప్ప ఓ పాట పాడటానికి ముందుకు గంటరు, ఒక బైబిల్ చదవటానికి ముందుకు గంటరు. ఎప్పుడు చూసినా మీతోనే పెట్టుకుంటారు. మరి ఎంతోమంది మన చర్చిలో పాటలు పాడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన చర్చికి వస్తే వాళ్ళకు గుర్తొచ్చేటువంటి మొట్టమొదటిది ఏంటనగా, ఒకప్పుడు ఈ పిల్లల్లాగా మేము కూడా నిలబడి పాటలు పాడాం అనేటువంటి మెమోరీస్ ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పటికీ పాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఏమున్నాయి? మెమోరీస్ ఉన్నాయి. కొంతమంది పనికిరాని విషయాల్లో చాలా ఆసక్తి కలిగి ఉంటారు, కానీ పనికొచ్చేటువంటి దేవుని పనుల విషయములో నేను ఈ యొక్క సంఘ బిడ్డలను బట్టి ఎంతగానో అభినందిస్తాను. కొంతమందికి అట్లా పాట పాడే అవకాశమే రావట్లేదండి మన చర్చిలో. ఎందుకనంటే అంతమంది ఉన్నారు పాటలు పాడేవాళ్ళు, అంచేత మాకు రాలేదు. మన సువార్తలో పాస్టర్లే డామినేట్ చేసేసారు. పాస్టర్లో ఎవరికే కూడా మైకలు ఇవ్వలేదు. అప్పుడు నేను ఒక అమ్మాయిని అడిగాను, నువ్వేమైనా పాడావంటే మా దాకా ఎక్కడ వచ్చిందండి, అన్ని పాస్టర్లే పాడేశారండి అన్న. కనుక కొన్ని చర్చల్లో పాస్టర్ గారే పాడుకోవాల్సిన పరిస్థితి. కానీ మన సంఘములో ప్రతి బిడ్డ కూడా మరి పాడేటువంటి పరిస్థితి ఉంది. యవ్వన కాలములో పాడేటువంటి కీర్తన అని రాయబడి ఉంది. దీనికి వేదాంతులు ఏం చెప్తున్నారని అంటే, కన్యకలు అని అంటే కేవలం ఆడోళ్ళే కాదు, మగపిల్లలు కూడా పాడేటువంటి కీర్తనగా ఈ కీర్తన ఉంది. నీకు ఎప్పుడైనా భయపడ్డావా అని ఆలోచన చేసినట్లయితే, పుట్టినప్పటి నుంచి మనం ఏదో విషయంలో భయపడ్డాం. కానీ దేవుడు ఈ రోజున ఈ వాక్యం మనకి ఎందుకు ఇస్తున్నాడనంటే, మనలను ధైర్యపరచటానికి వాక్యం తెలియజేస్తుంది. శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడకండి, శరీరమును ఆత్మను కలిపి రెండాటిని చంపేసే వాడికి భయపడకండి. కోస్తే పీక్కోస్తాడు, లేకపోతే కాలితే శరీరాన్ని కాలుతాడు, చచ్చిపోయిన తర్వాత ఇంక జీవితం లేదా ఏంటి మనకి? పిరికితనము కలిగినటువంటి ఆత్మదేవుడు మనకివ్వలేదు, కానీ ధైర్యము కలిగినటువంటి ఆత్మదేవుడు మనకి అనుగ్రహింపజేశాడు. కళ్ళెదురుగుండా వాళ్ళ తల్లి తండ్రి మరి భూమి చేత మింగబడినప్పటికీ దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మాకు మరి నష్టం కలిగించాడు అని వీళ్ళ దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు. మా తండ్రి పాపం చేశాడు కాబట్టే దేవుని ఉగ్రత వచ్చింది అని దేవుని కోసం పాడటం మానలేదు, దేవుని కోసము వాళ్ళు చేసేటువంటి పని చేయటం మానలేదు. మన ఇంట్లో ఎవరికైనా నష్టం జరిగితే, మన ఇంట్లో ఎవరికైనా కష్టం జరిగితే, నేను దేవుడి కోసం ఇంత చేశాను, దేవుడు నాకు ఏం చేశాడు అని తిరుగుబాటు చేసేటువంటి ప్రజలను మనం అనేక మందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని కోరాహు కుమారులను చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, అన్యాయంగా వెళ్తే దేవుడు ఎవరినైనా దండిస్తాడు, నీతిగా వెళితే వాళ్ళు ఎవరినైనా సరే దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అనేటువంటి దృశ్యాన్ని మనం ఈ యొక్క కీర్తనలో చూడవలసినటువంటి వారమై ఉన్నాం. మనకున్నటువంటి కొద్దిపాటి సమయములో 3 విషయాలను మనము ధ్యానించుకోవటానికి ఆయత్తపడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధుల యొక్క విశ్వాసము. పరిశుద్ధులు అనబడేటువంటి వారికి ఏముండాలండి?
విశ్వాసము అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలము అని చెప్పుకుంటే సరిపోదు. ఆ దేవుని బిడ్డలకు ఏముండాలి? విశ్వాసము అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ భూలోకంలో ఏం చెయ్యాలైనా సరే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదు. కొంతమంది టేక్ వెళ్తున్నారు, డబ్బులు బ్యాంకులో కడుతున్నారు. నేను కట్టేసిన తర్వాత బ్యాంక్ కాలిపోద్దేమో అనుకుంటున్నావు. అసలు బ్యాంకులో డబ్బులు కడతావా? చెప్పండి. ఆ బ్యాంకులో వాడు ఉద్యోగస్తులు మారిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. బ్యాంకు మీద నమ్మకం కానీ ఆ బ్యాంకులో పనిచేసే వాడి మీద మనకు నమ్మకము కాదు. కనుక మనం డబ్బులు కట్టాలన్నా, డబ్బులు తీయాలన్నా మనకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే మనం బ్యాంకుకి వెళ్ళలేము. మరి బ్యాంకు నుండి మనం చేయలేము, తీయలేము. అదే బస్సు ఉంది, ఆ డ్రైవర్ తెలిసినోడు కావచ్చు, తెల్లనోడు కావచ్చు. మనం బస్సు ఎక్కుతున్నాం, ఏం చూసి ఎక్కుతున్నాం? అది మరి మండపేట వెళ్ళి బస్సా, కాకినాడ వెళ్ళి బస్సా అని చూసి ఆ బస్సు ఎక్కుతూ ఉన్నాం. అంతేగాని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏవయ్యా నీకు బాగా నడుపుతూ వచ్చా, నేను బస్సు ఎక్కుతున్నాను, నన్ను తిన్నంగా తీసుకెళ్తావా, లేకపోతే ఎదురు మూడు కాళ్ళలో పడేస్తావా అని అడిగి మనం ఎక్కుతామా బస్సు? ఎందుకంటే విశ్వాసం లేకపోతే మనం ఈ భూలోకంలో చాలా పనులు మనము చేయలేము. కనుక ప్రతిదీ కూడా మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం. సాధారణంగా ఇన్సూరెన్స్ అనేది మనం బతుకున్నప్పుడు రాదు, మనం చచ్చిపోతే వెనకాలకి వస్తుంది. మనం ఏ నమ్మకంతో కడుతున్నాం? నేను చచ్చిపోయినా పర్లేదు, కంపెనీ అలాగే ఉంటుంది, వాళ్ళు మా వెనకాలకి డబ్బులు ఇస్తారనే కదా ఇన్సూరెన్స్ కడుతున్నాం. కనుక ప్రతి పనికి కూడా ఏది అవసరమనంటే చెప్పండి, ఆ మాట చెప్పాలి. విశ్వాసము అనేటువంటిది అవసరం. విశ్వాసం లేకుండా ఏం చేయలేం. ఆర్ఎంపీ డాక్టర్ని పిలుస్తాం, ఏమన్నా గొంతులో బాగోపోతే, బాబు నువ్వు మంచి చేస్తున్నావా చచ్చిపోవడానికి చేస్తున్నావా అంటే ఇంజక్షన్ చేయించుకుంటామా మనం? అతను ఏ ఇంజక్షన్ తీస్తున్నాడో తెలియదు, ఏది పొడుతున్నాడో తెలియదు. బాబు నాకు తగ్గిపోవాలి, పొడిసేయండి ఓ పోటు అంటున్నాం, పొడిపించుకుంటున్నాం. డాక్టర్ మీద నమ్మకం లేకపోతే మనము ఏ పని కూడా భూమి మీద చేయలేము. కానీ పరిశుద్ధులు అనేటువంటి వారి యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉందనంటే నమ్మకము మీదే ఆధారపడి ఉన్నది. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం చెప్పండి. మన జీవితం దేని మీద ఆధారపడి ఉంది? నమ్మకం మీద ఆధారపడి ఉంది. అయితే ఈ నమ్మకం ఎలాగ ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా గాడ్స్ పీపుల్ హ్యావ్ ఎ ష్యూర్ కాన్ఫిడెన్స్. దేవుని యొక్క ప్రజలకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. మనది గోడ మీద పుల్లాటంలో ఉండేటువంటి నమ్మకం కాదు. మనది ఎలాంటి నమ్మకం? ఖచ్చితమైన నమ్మకం. ఖచ్చితంగా చెప్పగలగాలి, మా దేవుడు మమ్ములను రక్షించగలిగిన, చక్కని మాటలు పలకాలి, సమర్థుడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ మాట పలకాలి. బైబిల్ చదువుతున్నారు మీరు? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. మా దేవుడు రక్షించడండి, లేకపోతే లేదండి అని చెప్పట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, మా దేవుడు సమర్థుడు అని. నా దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. కొన్నిసార్లు మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఖచ్చితమైన నమ్మకం లేదు. మేము ఉచ్చులారిపేటలో చర్చ్ పెట్టినప్పుడు ఆ ఊర్లో 90% జనము ప్రార్థన చేయించుకునేవారు, రచ్చరేకు కట్టించుకునేవారు. రచ్చరేకులు కట్టించుకునేవారు. జ్వరం వస్తే రచ్చరేకులు కట్టించేసుకునేవారు. ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి అంటే అండి, ఉపవాస కూటాలు పెడుతున్నాం. ఉపవాస కూటాలకి కారు స్టార్ట్ చేద్దామంటే కారు స్టార్ట్ అవుతలేదు. ఊరు వెళ్దామంటే కారు స్టార్ట్ అవ్వట్లేదు. కారు స్టార్ట్ అవ్వకపోతే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు వచ్చి రిపేర్ మన దగ్గరే చేస్తారనమాట. మనం కారు కదలకపోతే మనం ఏం చేస్తాం అని చేత వాళ్ళు టాటా సుమో వేసుకుని వచ్చారు. వేసుకొచ్చిన తర్వాత వాళ్ళు ట్రై చేశారు, స్టార్ట్ అవ్వట్లా. అప్పుడు ఏం చేశారు అనుకుంటున్నారు? ఒక పీస్ తీసి దాన్ని ఇలా దులిపారండి. నల్ల సీమలు పట్టేసి ఉన్నాయండి. ఆ సీమలు దులిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్ పెట్టాడండి.
స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయిందండి. మేము గంట నుంచి తంటలు పడుతున్నాం, స్టార్ట్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థనకి వెళ్దామన్నా వెళ్ళనిచ్చేటువంటిది కాదు. దెయ్యాలు తిరుగుతూ ఉండి సాతాను ఏదో విధంగా పని జరిగింది కాదు. మా పిల్లలు చిన్నపిల్లలు స్కూటర్ మీద అక్కడ తీసుకెళ్ళేవా. మరి ఆ తర్వాత మా చిన్నోడు పుట్టినప్పుడు హీరో హోండా కొనుక్కున్నాను నేను. అక్కడ తీసుకెళ్తే పిల్లలకి ఇంటికి వచ్చినప్పుడు జ్వరం వచ్చేసింది. ఏ దెయ్యం పట్టేసుకుందో తెలియదు. మొత్తం మీద చాలా ఇబ్బందులు పడ. ఇప్పుడు కొంచెం విశ్వాసంలోకి వచ్చారు, ఈ బాధ తప్పింది. అట్లీస్ట్ మన విశ్వాసులకి ఏం లేదు, ఈ రచ్చరికలు కట్టుకునేటువంటి ప్రోగ్రాం లేదు. ఎందుకనంటే ఓ ప్రక్కన ప్రార్థన చేయండి అయ్యగారు అనేవారు, ఇంకో ప్రక్కనేమో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ రక్షరేఖలు కట్టించుకునేటువంటి వారు. ఇలా రెండు రకాలుగా ఉన్నవాడికి దేవుడు కార్యం ఎలా చేస్తాడు చెప్పండి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళకి సెకండ్ ప్రయత్నము లేదు, వాళ్ళది ఒకటే ప్రయత్నము. మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా రక్షించి తీరుతాడు. ఒకవేళ రక్షించకపోతే సెకండ్ థాట్, చచ్చిపోతాం, కానీ మీరు పెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారము. ఇలాంటి నమ్మకస్తులు దేవుడికి కావాలి. అంతేగాని ఎలా గాలేస్తే అలా వెళ్ళిపోయే వాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. నిలబడే వాళ్ళు కావాలి, ఖచ్చితమైన విశ్వాసము కలిగినటువంటి వారు కావాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు. నమ్మటం నీ వల్ల అవుతుందా? నువ్వు ఖచ్చితంగా నమ్మగలుగుతావా? నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుతాలు మనం అందరము కూడా చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఖచ్చితమైనటువంటి నమ్మకములు దేవుడు ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడనంటే, యాకోబుకు ఆశ్రయమైనటువంటి దేవుడు. ఎవరికి ఆశ్రయమైనటువంటి దేవుడు అట? యాకోబుకు ఆశ్రయమైనటువంటి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు పరిస్థితి ఏంటి? సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత అన్నగారిని మోసం చేశాడు. ఇప్పుడు మామగారి దగ్గరికి, మామయ్య దగ్గరికి పారిపోతున్నాడు. పారిపోతుంటే ఒక రోజులో జరిగేటువంటి ప్రయాణం కాదది, అడవుల గుండా వెళ్ళవలసినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణములో అర్ధరాత్రిలో యాకోబు అడవిలో క్రూర మృగాల శబ్దాలు వినబడుతున్నాయి. చూడండి, ఒకడే ప్రయాణం చేసి వెళ్ళాడు అనుకోండి, ఏం జరిగిందో అని చెప్పడానికి కూడా ఎవడో ఉన్నాడు. ప్రవీణ్ పగడాల గారు ఒక్కడే వెళ్తున్నాడు. ఆయన చంపేశారో తెలదు, యాక్సిడెంట్ అయిందో తెలీదు, ఒకడు ఉండబట్టే కదా. అది ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, కనీసం ఇలా జరిగిందని చెప్పడానికి సాక్ష్యమైనా ఉండేటువంటిది. ఇప్పుడు యాకోబు ప్రయాణం ఎలాంటిదని అనగా ఒంటరి ప్రయాణం. అక్కడ సింహం తినేసినా, పులి తినేసినా, లేకపోతే ఎలుగుబంటి తినేసినా ఎవ్వరికి కూడా తెలీదు. ఇప్పుడులా ఫోన్లు కూడా లేవు. మరి అప్పుడు సమాచారం కూడా అందటానికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ అర్ధరాత్రి యాకోబు అరణ్యములో పండుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవే నాకు ఆశ్రయము, నువ్వు నన్ను కాపాడకపోతే ఇటు మా ఇంటికి వెళ్ళలేను, మా మేనమామ ఇంటికి కూడా నేను వెళ్ళలేను. నీవే ఆశ్రయము, నీవు నన్ను కాపాడు అని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కి దిగుతూ రాత్రంతా కూడా ఎంత బాగా నిద్రపోయాడంటే అండి, స్వప్నాలు కూడా చూడగలిగేంత రీతిలో అతను నిద్రపోగలిగాడు. అందుచేతనే దేవుడు అంటున్నాడు, యాకోబును ఉద్ధరించిన వాడు, యాకోబుకు ఆశ్రయమైనటువంటి దేవుడు. ప్రియులారా, కొన్ని విషయాలు మనకెంతమంది ఉన్నా మనం ఒక్కలమే ఫేస్ చేయాలి. చుట్టూ అందరూ జాలిపడవచ్చు, కానీ సమస్య మాత్రం మనం ఒక్కలమే ఫేస్ చేయాలి. మరి ఒక సహోదరికి మేము ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక సహోదరికి చాలా సీరియస్గా ఉంది. సీరియస్గా ఉంటే మేము ప్రార్థన చేసాం, ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే కాపాడు ప్రభువా అని. ఫోన్లో కూడా ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు కాపాడాలనుకుంటే
ఎంతమంది వచ్చి చచ్చిపోవటానికి ఎదురు చూసిన చావం. దేవుడు ఎంత గొప్పడో చెప్పనా. మన దగ్గరకు ఒక ముసలాయన వచ్చేవారు. ఆయన పేరు జోసఫ్ గారు అని. ముసలాయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన సంస్థలో చేరాడు. ఆయన స్వార్థకు వచ్చేవాడు, మన చర్చికి వచ్చేవాడు. ఆయన ఇంక బతకడు అని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. రావులపాలెంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత బతకడన్న వాడు 10 సంవత్సరాలు బతికాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనుషులు చేతులు ఎత్తేయచ్చు, మనుషులు చేతులు ఎత్తేయచ్చు. దేవుడు తలుసుకుంటే అందరూ నీ మీద మరణాన్ని ఉచ్చరించిన దేవుడు ఒక్కడు జీవాన్ని ఉచ్చరిస్తే చాలు, మనము బ్రతుకుతాము, నిలబడతాము, ఆయన కొరకు సాక్షికరంగా మనము ఉంటాము. యాకోబు చచ్చిపోయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఆ రాత్రి యాకోబుకు ఆయన ఆశ్రయమైనటువంటి దేవుడై ఉన్నాడు. పరిశుద్ధుల విశ్వాసము, ఖచ్చితమైన విశ్వాసము, పరిశుద్ధుల విశ్వాసము ఒంటరితనములో కూడా అందరూ ఇది సాధ్యము కాదని చెప్పేసి చేతులు ఎత్తేసిన తర్వాత కూడా, ప్రభువా నాకు నువ్వు తప్ప ఇంకెవరో దిక్కు లేదు ప్రభువా అని చెప్పినప్పుడు ఆ దేవుడు మనకు ఆశ్రయముగా మారితే మనం దేనికి కూడా భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. చూడండి, పేతురు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వస్తాను, ఎక్కడ నువ్వు చచ్చిపోతావు అక్కడ చచ్చిపోతాను అన్నాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు, ఇంకో రకంగా చెప్పాలంటే. కానీ యేసయ్య ప్రాణాన్ని తీసేటప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా? కొన్ని మనం ఒక్కలమే ఎదుర్కోవాలి. ఎదుటోళ్ళు సానుభూతి చూపిస్తారు. ఆపరేషన్ ఉందండి, మీతో పాటు నేను చేసుకుంటానని భార్య వస్తుందా? ఈ మధ్యన మన భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. ఆ నిజమేంటో తెలుసా? 170 మంది కంట అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసేసారు, గుండె ఆపరేషన్. ఈ ఆరోగ్యశ్రీ పుణ్యమా అంట, వాళ్ళకి డబ్బులు కావలసి ఏమైందంట, 70 మందికి ఉత్తు పుణ్యాన్ని ఆపరేషన్ చేసేసారు. ఒక డాక్టర్ చెప్తున్నాడు బయటకు వచ్చి, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకోవలసి వచ్చింది అంటానికి అతను ఏం చెప్తున్నాడనంటే, ఇంత పెద్ద హాస్పిటల్కి బిల్లులు కట్టాలనంటే, డాక్టర్లకు జీతాలు ఇవ్వాలనంటే, మేము అక్కర్లేనోడికి కూడా చేసేవలసిన పరిస్థితిని బట్టి మేము చేసేసామంటున్నాడు. ఈ రోజున ఒక్కసారి కోసేసిన తర్వాత మనిషి ఎంత అవుట్వుడ్ అయిపోతాడు, పని చేసుకోలేని పరిస్థితి అయిపోతాడు. అందుచేతనే మనం ఎప్పుడూ ఒక హాస్పిటల్ని నమ్మకూడదండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ 2-3 సార్లు మనము 2-3 దగ్గర, ఒకటి తేలకుండా ఒకరి దగ్గర నిర్ధారించుకున్న తర్వాతే మరి ఆపరేషన్కి వెళ్ళాలి. కానీ ఎవడో ఒకడు చెప్పాడు కదా అని చెప్పేసి నేను అలాగే చేశాను. నాకు ఆపరేషన్ పడుతుందంటే అని నమ్మలేదు. నేను 2-3 కన్సల్ట్ చేసి వాళ్ళకి ఈ రిపోర్ట్లన్నీ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు ఆపరేషన్ అనివార్యం అని చెప్పారు. కనుక అటువంటి పరిస్థితుల్లో చేసుకున్నాం. కానీ 170 మంది అవసరం లేకపోయినా వాళ్ళకి గుండె ఆపరేషన్ చేసేసి పనికొచ్చి వాడిని పనికి రాకుండా చేసేసారని అంటే ఎంత దౌర్భాగ్యపు సొసైటీలో మనం బ్రతుకుతున్నామో మనం ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గుండె ఆపరేషన్ చేసిన తర్వాత అందరూ బ్రతకరండి. ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడన్నా సారీ చెప్తే మనం సంతోషించవచ్చు, కానీ డాక్టర్ వచ్చి సారీ అన్నాడు అనుకోండి, అందుకంటే దౌర్భాగ్యం మరి ఇంకోటి ఏమీ లేదు. దేవుడు ఆ రాత్రి భయానకమైనటువంటి పరిస్థితిలో యాకోబుకు ఆశ్రయముగా ఉన్నాడు. యాకోబు ఒక్కడే. అమ్మా అయ్యా, నిజమైన సమస్య వచ్చినప్పుడు, నిజమైన కష్టం వచ్చినప్పుడు నీ అనే వాళ్ళు ఎవ్వరినీ కూడా రారు. నువ్వు ఒక్కదానివే నరకం అనుభవించాలి. నువ్వు ఒక్కదానివే ఈ యొక్క ప్రమాదాన్ని నువ్వు ఒక్కదానివే దిగమింగుకోవాలి. అటువంటి పరిస్థితిలో దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసముతో దేవుని యొద్దకు సమీపించే కొలది మన విశ్వాసము లాభపడుతుందే కానీ నష్టపడదు. దేవుని దగ్గరకు వచ్చే కొలది
ఎక్కడో చీకట్లో ప్రయాణం చేస్తున్నాం, భయంగా ఉంది. ఎక్కడో నీకు ఒక బల్బు కల్పించింది. ఆ బల్బు దగ్గరికి వెళ్ళే కొలది నీకేమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. అలాగే దేవుని దగ్గరికి వచ్చే కొలది మనం లాభపడతాం, ధైర్యపరచబడతామే కానీ మనము ఏ మాత్రమో కూడా అధైర్యపడము. అంచేత అపొస్తలుడైన పౌలు తన శ్రమల గురించి చెబుతూ అన్నాడు, కావున మేము అధైర్యపడము. ఏమన్నాడండి? కావున పిడిగుద్దలు తిన్నాము, భోజనం లేకుండా ఉన్నాము, నడు సముద్రములో ఈదాము, మేము ఇన్ని భరించాం, కావున అయినను మేము భయపడము, మేము అధైర్యపడము. ఎందుకంటే చాలామంది చచ్చిపోయేది దేనికోసమనంటే భయపడే చచ్చిపోతారండి. ఎప్పుడైతే భయం స్థానంలో విశ్వాసాన్ని పెట్టుకున్నామో ఆ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుందే కానీ నిన్ను చంపేసేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ద మోర్ వీఆర్ క్లోజ్ టు గాడ్, ద మోర్ అవర్ ఫెయిత్ ఇంక్రీజెస్. దేవుని దగ్గరికి మీరు వచ్చే కొలది మీ విశ్వాసం ఏమవుతుందో తెలుసా? అభివృద్ధి పొందుతుంది తప్ప మీ విశ్వాసం ఎప్పుడు కూడా మీరు కోల్పోయేటువంటి వారు కారు. చూడండి, దానియేలు దగ్గరికి వెళ్ళి చెప్పారు, నిన్ను సింహబోన్లో వేసేస్తారట, ప్రార్థన చేయొద్దని నువ్వు చేసావు కదా అని చెప్పేసి సింహబోన్లో వేసేస్తారండి. అసలు ఎవరైనా అయితే ప్యానిక్ అటాక్ అంటారండి. ప్యానిక్ అటాక్ అంటే భయముతో గుండె నొక్కేసినట్టు అయిపోద్ది అనమాట. భయము. సింహం బోన్లో పడేస్తారంటే ఎవరికి భయం ఏదండి? కానీ ఇతను దేవుడికి సమీపంగా ఉన్నాడు కాబట్టి సింహపు బోనులోనికి కూడా సంతోషంగా వెళ్ళాడు. అందుచేతనే మరుసటి రోజు ఉదయం ఏమంటున్నాడు? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా? దేవుడు నేను రక్షించాడా అంటున్నాడు. బహుశా సింహానికి ఆకలి లేదేమో అందుకని తినలేదేమో అనుకుంటారని అమ్మ ఎవడేమన్నాడో ఆయన తీసుకెళ్ళి పడేశారట. అందులో ఎవరినైతే దానియేలుని సింహ బోన్లో వేయమన్నారో ఆయన తీసుకెళ్ళి పడేశారట. బోన్లో పడేస్తే ఏం చేసిందంట? ఎముకల్ని కూడా నవ్వులేసినాయి అంటండి. ఎముకల్ని కూడా నవ్వులేసిందంట. అంటే అంత ఆకలితో ఉంది. అంత ఆకలితో ఉన్న దాన్ని ఆ యొక్క సింహము దానియేలుని మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే సింహాల యొక్క నోళ్లను మూయించేవాడు ఆయనే. సరిగ్గా మేము ప్రయాణం వెళ్తున్నప్పుడు కోర్మాపురంలోనికి పులి వచ్చిందంట అని చెప్పేసి ఈ న్యూస్ అందరూ స్టేటస్లు అదే. ఎక్కడ అడవి, ఎక్కడ కోర్మాపురం, ఇక్కడికి రావటం ఏంటి అని మనందరికీ ఆశ్చర్యమైంది. అది దాన్ని తీసుకు 300 కేజీలు ఉందంట బరువు. అది గేదె కంటే బరువు ఉందంట. అది దాన్ని తీసుకెళ్ళి వైజాగ్ జూలో పెడితే అది ఇంక 2 నెలల దాకా అన్నం తిందంట బయట తిరిగి దాన్ని లోనేస్తే. ఇప్పుడు దానికి గ్లూకోజ్ నీళ్ళుని మరి ఎలక్ట్రోలైట్స్ నీళ్లు పెడతా ఉన్నారట. దానికి మరి సింహాన్ని పోషించేవాడు అంటున్నాడు 2 నెలల దాకా తిందండి. ఎందుకంటే వేటాడి తింటాం అలవాటు, కానీ ఇంకొకరు పెట్టింది తినేట అలవాటు లేదు దీనికి. 2 నెలలు పోయిన తర్వాత దానికి చికెన్ వేసినా బీఫ్ వేసినా అప్పుడు తింటుందట, అంతవరకు తిందట. ఇప్పుడు అధికారులు సంప్రదిస్తున్నారు, ఇదేం తింటలేదు, దీన్ని ఇక్కడ ఉంచమంటారా, తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో వదిలేయమని. ఎలా తప్పిపోయి వచ్చిందో వచ్చింది. ఎక్కడో మనకున్నాయి అడవులు, అక్కడి నుంచి ప్రజల మధ్యకి వచ్చేసింది. మరి ఇంకా నయము పశువుల వరకునే సరిపెట్టింది. ఒకడినైతే చంపైపోయిందంట. మరి అది ఎలా తప్పించుకున్నాడు? దేవుడు తప్పించాడు మొత్తం మీద. లేకపోతే ఎంత ప్రమాదం. పొద్దున్నే మాసలో లేచి కళ్ళెదురకుండా పుల్లు కనపడుతుందని ఎవడని అనుకుంటాడా? అనుకోడు. కానీ ఏరియాలో కూడా మరి ఇవి వచ్చి కూడా దేవుడు దాన్ని మరి పట్టింపజేసి మన యొక్క ప్రాంతాన్ని కాపాడాడు అంటే నిజంగా దేవుని యొక్క అద్భుతం. పుల్ని ఎక్కడో మనం దీంట్లో చూస్తుంటేనే ఒళ్ళు జలధరించిపోతుంది. అలాంటిది దగ్గర, ఎంత దగ్గరగా ఉన్నాడండి ఈ ఫ్యాన్కి, నాకు ఎంత దగ్గర ఉందో అంత దగ్గరగా ఉన్నాడు దానియేలు. నాగుతుంది కానీ ముట్టుకోవట్లేదు. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు. సింహాలను సైతము నోళ్లను మూయించి విశ్వాసాన్ని బలపరిచినటువంటి గొప్ప దేవుడు.
అగ్నిని చూసినా మనం భయపడక్కర్లేదు, సింహాలను చూసినా మనం భయపడక్కర్లేదు. మనము దేవునికి దగ్గరగా ఉంటే మన విశ్వాసం పెరుగుతుందే తప్ప విశ్వాసం ఏ మాత్రమో కూడా తరిగిపోదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూసినట్లయితే నీవు దేవునిని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉన్న కొలది దేవుని మీద నీకు విశ్వాసము పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అనగా మనము ప్రతి వారము దేవుని వాక్యం వింటున్నాం, ప్రతి శుక్రవారము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోజు రోజుకి మన విశ్వాసం పెరగాల తరగాల, తరగాల. మరి ఏం జరుగుతుంది? 3.5 సంవత్సరాలు ఉన్నారు ప్రభుతో. ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆడు ఎవడో ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభువా, కానీ 3.5 సంవత్సరాల నుంచి మీతోనే ఉన్నాం, మేము ప్రార్థన చేస్తుంటే దెయ్యము అట్లేదు. ఆయన చేత స్వస్థతలు ఎవడని చేసేస్తాడండి. దెయ్యాలు నిలగొట్టాలి. స్వస్థతలు కదా, తగ్గకపోయినా వీళ్ళ బుర్ర ఊపేసి అమేన్ అనొచ్చు. అది దెయ్యం పట్టుకున్న వాడి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఒకసారి కొంచెం ప్రార్థన చేసి పెట్టండి అంటే, దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొడతావో లేకపోతే నిన్ను దెయ్యం వెళ్ళగొడతాదో? దేవస్థానం చెల్లిందా? ఆయన చేత నిజమైన పాస్టర్ కాదు అనేటువంటిది ఎక్కడ తేలిపోద్ది మీకు చెప్పండి? మన సంఘస్థురాలు ఒక ఆవిడకి దెయ్యం పట్టుకుంది. ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేదు లేని కోయిట వెళ్ళిపోయింది. తాతపూడిలో పట్టుకుందండి దెయ్యం. తాతపూడిలో బొడుగోలు వేసాలి మరదలో. అప్పుడు చాలామంది పాస్టర్లు ప్రార్థన చేసేసారు, ఏ పాస్టర్కి దెయ్యం వెళ్తలేదు. నాకు ఫోన్ చేశారు, రావులపాలెం నుంచి ఒక సహోదరుని తీసుకుని బండి మీద వెళ్ళాను. ఎందుకంటే కాలువతలకు కోరాలతో బండి మీద వెళ్ళాను. నేను వెళ్ళినప్పటికీ కళ్ళు ఇలా పెట్టేసి అంటుందండి, ఇలాగ అంటుంది. బైబిల్ చదివి ప్రార్థన చేద్దామని ఆ బ్యాగ్ జిప్పు తెత్త జిప్పుని పట్టేసుకుందండి. ఏంటి దెయ్యం? బైబిల్ రాకుండా ఆ జిప్పుని పట్టేసుకుందండి దెయ్యం. అప్పుడు నేను నా కూడా వచ్చిన అన్నాను, వరకు జిప్పు తెగిపోయినా పర్లేదు, లాగేసి బైబిల్ తెగి బయటకు అన్నాను. అప్పుడు మామూలుగా అయితే ఇలాగ వచ్చేస్తుంది జిప్పు, ఆడు గట్టిగా పీకితేనే కానీ ఆ జిప్పు రాలేదు. బైబిల్ వచ్చింది, బైబిల్ చదివాం, ప్రార్థన చేసాం, అయ్యగారండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరీ వెళ్ళిపోయింది దెయ్యం. అప్పటి నుంచి మళ్ళీ రాలేదు ఆవిడ దగ్గరికి. మీకు అర్థమైందండి? దేవస్థానం చెల్లిందాం. అప్పుడు ప్రతి ఓడు కౌరులు చెప్పేస్తాడు, నాకు ఆ రోగం తగ్గిపోతుంది, ఈ రోగం. దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. పాస్టర్ నిజమైనడో డూప్లికేటోడో అక్కడ తెలిసిపోద్ది మీకు. అర్థమైందా? ఉత్తప్పుడు అలా ప్రార్థన చేశానండి, ఆడి తగ్గిపోయింది, ఈడు తగ్గిపోయింది అని సొలుకోవాళ్ళు అందరూ చెప్తారు. నీ విశ్వాసం ఎంత గొప్పదో. శిష్యులు అంటున్నారు, అయ్యా మీ కూడా తిరగలేనోడు ఆడు ఎవడో వచ్చి ప్రార్థన చేస్తుంటే దెయ్యం వెళ్ళిపోతుంది, మేము ప్రార్థన చేస్తుంటే మాత్రం దెయ్యము మేము వెళ్తలేదని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ తప్ప ఈ ఉత్తుపునాన్ని వెళ్ళిపోయే దెయ్యాలు కాదురా నాయనా, నీకేం కావాలి? ఉపవాసమును ప్రార్థన కావాలన్నారు. అసలు కొంతమందికి అది దెయ్యమో తెలీదు. దేవుని సేవకుడికి అది దెయ్యం అయితే దెయ్యం తెలిసిపోతుంది. ఓసారి అర్ధరాత్రి కూడా తీసుకొచ్చారు మా ఇంటికి. దెయ్యమని ఎలా తెలుసు నాకు? దెయ్యము అంటే ఈ వెంట్రుకలు ఎలా లేచి నిలబడిపోతాయండి, మీకు అదే అర్థం. వెంట్రుకలు ఎలా నిలబడిపోతాయి, అదే దెయ్యం కాదనుకోండి. కొంతమంది దెయ్యంలాగా యాక్షన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కొవ్వొత్తి కాల్చేస్తే మొత్తం దెయ్యం ఎగిరిపోద్ది. అర్థమైందండి? అందుచేత దేవునిని గూర్చినటువంటి జ్ఞానము మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పెంపొందింపజేస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుచేతనే పౌలు గారు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొడుతూ రోగాలను బాగు చేస్తూ ఉన్నారట. ఆ ఊరోళ్ళకి ఎవరొచ్చారో భూత వైద్యులు దిగి అందరూ తండోపు కింద వెళ్ళిపోతున్నారు. దెయ్యాలు పోగొట్టుకోళ్ళు వచ్చారు, రోగాలు పోగొట్టే వాళ్ళు వచ్చారని పౌలు గారు వెనకాల పోలిపోతుంటే వీళ్ళకి బిజినెస్ జరుగుతలేదు. అంచేత దగ్గరికి వెళ్ళి చూశారట. యేసు నామములో ఈ దెయ్యము వెళ్ళిపోవును గాక అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయట. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఇది దొరికింది వీళ్ళకి, యేసు నామం దొరికింది. మనము కూడా అదే నామంలో అనేద్దాం, మనం కూడా అదే నామంలో అనేద్దామని చెప్పేసి దెయ్యం పట్టిన దగ్గరికి వచ్చి వీళ్ళకి యేసు నామం అంటే ఏంటో తెలదు.
యేసునామం అంటే ఏంటో తెలదు. పౌలు ఉపయోగించాడని వీళ్ళు వచ్చేమన్నా తెలుసా? యేసు నామములో దెయ్యమా వెళ్ళిపో అన్నారు. ఎవరి దగ్గరికి వచ్చి? దెయ్యమెట్టినోడి దగ్గరికి వచ్చి. వీడి దగ్గర పవర్ ఉందా? లేదు. అప్పుడు అది దెయ్యం అంటుంది, ఒరే యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవర్రా అని పరిగెట్టిస్తానంటే లుంగిలు ఊడిపోయి అంటే వాళ్ళకి దారంట పరిగెడతా ఉంటాను. అంచేత ఎవరు చేసే పని వాడే చెయ్యాలి. నేను తగుదునమ్మా అని ప్రతిదానికి వెళ్ళిపోకూడదు. అంచేత నువ్వు ఎంతవరకు, నీ పరిధి అంతవరకు వెళ్ళాలి తప్ప ప్రతిదీ నేను చేసేయగలనని దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నిన్ను అభిషేకించినటువంటి వాడైతే, దెయ్యాలు పోగొట్టగలిగేటువంటి శక్తి నీ దగ్గర ఉన్నట్లయితే, నేను ఎవరు పిలిచిన అక్కడ కార్యము ఒక ఇన్సిడెంట్ కాదని చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ఎందుకంటే ప్రార్థన అందరూ చేస్తారు. దెయ్యాలను పోగొట్టే ప్రార్థన కావాలని అంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి చెప్పండి, ప్రార్థన చేయాలి. అది మాత్రమే కాదు, ఆయనట కష్టములలో, కష్ట సమయాలలో మనకు అందుబాటులో ఉన్న సహాయం ఆయన. చూడండి, మనం ఎవరితోనే కూడా ఎవరికి ఫోన్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితిలో అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఎవర్ ప్రజెంట్ హెల్ప్. మీకు ఒంట్లో బాగాలేదు, మీ పక్కన వాళ్ళు చెప్తారా? లేకపోతే బలభద్రపురంలో మా చుట్టాలు ఉన్నారని వాళ్ళకి చేస్తారో? పోను, బలభద్రపురం నుంచి వచ్చినట్టుగా అయిపోతారు వీళ్ళు. అంచేత నీకేం చేయాలి? ముందు నువ్వు చుట్టాలకు చెప్పుకునే కంటే నీకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకనంటే నీకేం చేసినా నీ పక్కన ఉన్న వాళ్ళు వెంటనే స్పందించగలరు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవర్ ప్రజెంట్ టు హెల్ప్. నీ పక్కనే ఉన్నాడంట సహాయం చేయటానికి. ఆయన నీ పక్కనే ఉన్నాడట. నువ్వే కొండకి వెళ్ళక్కర్లేదు, ఏ స్వస్థశాలకు వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడికి ఇక్కడికి పరుగులు ఎత్తవలసినటువంటి అవసరత లేనే లేదు. ఆయన ఎవర్ ప్రజెంట్, ఎప్పుడు నీతో ఉన్నాడు. నీ భార్య ఎప్పుడు నీతో ఉండలేదు, నీ బిడ్డలు ఎప్పుడు నీతో ఉండలేరు. ప్రతి సమయంలోనూ నిన్ను అంటు పెట్టుకుని ఉండేవాడు ఎవడు ఉండడు. ప్రతి వాడికి ఏదో పని ఉంటుంది, పిల్లలు కింద పడిపోకూడదని, పిల్లలు కింద పడిపోకూడదు, అమ్మ అన్నం వండుకోవాలి. ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాం చెప్పండి? ఆ పక్కన తలగడు, ఈ పక్కన తలగడు పెట్టి మనం పనులు చేసుకుంటూ ఉంటాం. మా జాయ్ అయితే ఆ తలగాడు ఎక్కేసి కింద పడిపోయేవాడు, కిందకి వెళ్ళిపోయాడు. మేము పడుకుని పెట్టినప్పుడు మా ఇద్దరి మధ్యన పడుకోబెట్టుకునేవాడు. పొద్దున్న లేచినప్పటికి మంచం కింద ఉండేవాడు. రోజు మనిషి లేడనంటే మంచం కింద ఎదుక్కునేవాళ్ళు. ఆ తర్వాత ఎండాకాలం గడిగడికి కరెంట్ ఆపేస్తున్నాడని బయట పడుకుందామని డాబా పడుకుంటే మాకంటే ముందు లేచిపోయి మెట్లు దిగి వచ్చేవాడు. మెట్లు దిగేసి వచ్చేసేవాడు. ఎవరు కాపలా కాయగారు? అమ్మ కాయగలదా? నాన్న కాయగలదా? దగ్గరుండి ఎవరు కాపలా కాయగలడు? ఎవరు కాపలా కాయకపోయినా ఎవర్ ప్రజెంట్ హెల్ప్, ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనకున్నాడు. అందుచేత మనము ఎంతో సంతోషించవలసినటువంటి వారమే. ఈ భూలోకంలో ఎవ్వరికి లేని సహాయం. ఒక ఆయన చంపేస్తారు, మరణ భయం ఉందని చుట్టూ గన్మ్యాన్లు పట్టుకుని బ్రతికేవాడండి. ఒక రోజున సకసక వెళ్ళాడు, కాల్ చేశాడు, ధీమాగా బయటకు వచ్చేసాడు. గన్మ్యాన్లు అలాగే చూస్తున్నారు. అసలైనోడు చచ్చిపోయాడు. ఎందుకనంటే గన్మ్యాన్లు కూడా అతనిని కాపాడలేకపోయారు. కానీ మన దేవుడట ఎప్పుడు మన చెంతనే ఉన్నాడు. నిన్న ఒక ప్రసంగం వింటున్నాను. ఆ ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? క్రీస్తును మరణము నుండి పునరుద్ధానుడుగా తిరిగి లేపిన ఆత్మ మనలో ఉన్నాడు. క్రీస్తును చనిపోయినటువంటి యేసయ్యని ఏ ఆత్మ అయితే లేపిందో ఆ ఆత్మ మనలోనే ఉంది. క్రీస్తు జీవితంలో కార్యము చేసిన ఆత్మ నేడు మన జీవితంలో కూడా కార్యము చేయగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి ఆత్మ. ఆత్మ లేని వాడు నా వాడు కాడు.
ఆత్మ ఉన్నవాడు చూడగలిగేటువంటి కార్యాలు ఈ భూలోకంలో ఏ మానవుడు చూడలేనటువంటి గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చూపించగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది మన అనుభవం. ఈ కీర్తన ఏదో నోటుకొచ్చిన అందమైన మాటలు రాసినటువంటి కీర్తన కాదు. వారు కల్లారా చూశారు, వారు అనుభవించారు. వాళ్ళ తండ్రి కనబడటం లేదు, వాళ్ళ బంధువులు కనబడటం లేదు, భూమి వారిని మృంగివేసింది. వాళ్ళని మృంగివేస్తూ ఉంటే చూసిన వారికి ఎవరికైనా భయం వేస్తుంది. పర్వతాలు కదిలిపోయినా, భూమి రూపురేఖలు మారిపోయినా, ఒకవేళ పొంగిపోయి పర్వతాలు కదిలిపోయినా కానీ మేము మాత్రము భయపడము. ఎందుకనంటే డెలివరింగ్ గాడ్ ఈజ్ విత్ అస్. విమోచించే దేవుడు మనతో ఉన్నాడు, కాపాడేటువంటి దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడో సహాయం చేస్తానంటే కాదు మనకు కావాల్సింది. ఇప్పుడే ఇక్కడే సహాయం చేసేటువంటి వాళ్ళు కావాలి. ఎప్పుడైతే నీకు ఈ నమ్మకం ఉందో, భయం అనేటువంటిది ఎప్పుడు కూడా నీకు దరి చేరదు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మన యొక్క అనుభవమే మనలను బలపరిచేదిగా ఉంది. మన యొక్క అనుభవమే మనలను స్థిరపరిచేటువంటిదిగా ఉంది. అందుచేత పరిశుద్ధుల విశ్వాసం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ పరిశుద్ధుల యొక్క విశ్వాసములో నుండి పెరిగేది ఏంటిననగా ధైర్యము. కావున మేము భయపడం. ఎంతమంది భయపడుతూ ఉన్నారు? అమ్మా ఒకటి తెలుసుకోండి, భయపడినా భయపడపోయినా మేము విమానం మీద 8 విమానాలు మారాలండి. మేము బయలుదేరి వారమే ఒక విమానం కూలిపోయింది. విమానం ఎక్కి దిగాము అని అంటే దేవుడు మనకి ఇంకో జీవితం ఇచ్చినట్లు లెక్క. ఎందుకనంటే గాల్లోకి వెళ్ళిన తర్వాత పైలట్ చేతిలోనూ ఉండదు, ప్రయాణికుల చేతిలోనూ ఉండదు. దాన్ని కాపాడవలసినటువంటి వారు ఎవరో తెలుసా? దేవుడే. ఓ విధంగా అనుకున్నాను, కుటుంబం అంతా ఒకసారి వెళ్ళకుండా ఉంటే బాగున్ను అనుకున్నాను. ఎందుచేతనంటే ఏం తేడా వచ్చినా కుటుంబం మొత్తం పోతుంది. కానీ నమ్మకం ఒక్కటే, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడని. కరేజ్ ఈజ్ లాజికల్లీ జస్టిఫైబుల్. ధైర్యం అనేటువంటిది మనము దాని గురించి ఆలోచన చేసినప్పుడు అది ఖచ్చితంగా నమ్మదగినటువంటి ధైర్యమే. ఎందుచేతనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు తన ప్రజలను కాపాడేటువంటి దేవుడు. మన అందరూ చచ్చిపోయారు, 11A దగ్గర ఉన్నవాడు బతికాడు. ఇప్పుడు ఆ టికెట్ ఆ 11Aకి చాలా డిమాండ్ పెరిగిపోయిందండి. కొన్ని వేల రూపాయలు ఎట్టి 11A కొంటున్నారు విమానాల్లో. ఏదో ఆడు బతికాడు, అలాగని అందరూ బతుకుతాడని ఉందా? లేదు. దేవుడు కాపాడకపోతే ఎవడో కాపాడలేడు. లాజిక్ ఏంటనంటే, మా తల్లిదండ్రులను ఈ భూమి మింగివేయటం కల్లారా మేము చూసాం. కానీ భక్తిలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు కాపాడటం కూడా మేము కల్లారా చూసాం. ఎందుకనంటే ఇది చూసినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయాన్ని జరిగించేటువంటి వాడు. అంచేత దేవుడు 3-4 తరాల వరకు ఉంచుతానన్నాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రుల పాపాన్ని నేరుగా పిల్లల మీద పెట్టి వాళ్ళని కూడా శిక్షించట్లేదు. ఇక్కడ ఏంటనగా పిల్లలు కూడా పాపాలు చేసుకుంటూ వస్తారు. అప్పుడు తల్లిదండ్రులది పిల్లలది కలిపి అది పెరిగితే అప్పుడు నీ జీవితానికి ప్రాణ సంకటం అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా తల్లిదండ్రులు తీసుకొచ్చేసి వాళ్ళ నెత్తి మీద పెట్టేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకు పుట్టావు కాబట్టి నువ్వు నీతిగా బ్రతకడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు చెడ్డోళ్ళే, కోరహ కుమారులు మంచోళ్ళు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుచేత నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ డివైన్ పవర్. దైవికమైనటువంటి శక్తి లేకుండా ఈ భూలోకంలో ఏది కూడా జరగదు. నువ్వు నన్ను చంపాలన్నా దేవుడు సెలవిత్తేనే నువ్వు నన్ను చంపగలవు. కత్తున్నవాడు అలా తుపాకున్నవాడు అలా చంపేసుకోలేడు. ఎందుకనంటే దేవుడు అదృశ్యమైనటువంటి శక్తిగా
మన యొక్క జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి చెడ్డదాన్ని కూడా దేవుడు మంచిగా మార్చగలిగేటువంటి సమర్థుడు. అంచేతనే ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు చెడ్డ జరగాలని మీరు తలపెట్టారు, కానీ ఈ రోజున మీరు అందరం మేలు కలిగేటట్లు దేవుడు ఈ చెడ్డని కూడా మేలుగా మార్చాడు. యోసేపుని అమ్మేస్తే వీడు గొడవ వదిలిపోద్దని చెప్పేసి అమ్మేశారు. చివరికి యోసేపే దిక్కయ్యాడండి. ఎవరికి? వాళ్ళ అన్నదమ్ములందరికీ యోసేపే దిక్కయ్యాడు. మీరు కీడుకు తలపెట్టారు, దేవుడు ఆ కీడులో కూడా నాకు ఏం చేశాడండి? మేలే చేశాడు. ఎవడన్నా నీ బండి ప్యాచ్ పెట్టేశాడండి, ప్యాచ్ పెట్టయితే ఎక్కవలసిన ట్రైన్ ఎక్కుతూ మానేసావు నువ్వు. ఈ లోపల ట్రైన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు. ఈ ప్యాచ్ నీ మంచికి పడ్డదా చెడ్డకు పడ్డదా? ప్యాచ్ పడినప్పుడు నువ్వు తిట్టుకున్నావు, కానీ ఆ రైన్కి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడా ఇందుక ప్యాచ్ పడేవు. ఆయన చేత గొప్పు తగిలినా కానీ కాలు కుంటుకుంటా పరిగెట్టేకండి. గొప్పు తగిలినప్పుడు అంట ఆగి చూసుకోవాలట, దేవుడు ఎందుకు ఆపుతున్నాడా అని. ఎందుకనంటే మనకు తెలియకుండానే అనేకమైనటువంటి డేంజర్స్ మనం దాటుకుని వెళ్ళిపోయేలాగా ఒక్కోసారి దేవుడు మనకి ఏమేస్తున్నాడో తెలుసా? బ్రేక్ అనేటువంటిది వేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. దిస్ ఫియర్లెస్నెస్ ఈజ్ ఎక్సీడింగ్లీ ప్రాఫిటబుల్ ఇఫ్ ఎ మ్యాన్ ఏబుల్ టు కంటైన్ హిమ్సెల్ఫ్. నువ్వు గ్రహించుకోగలిగితే ఈ భయము లేని తనము అనేటువంటిది చాలా గొప్పది. భయం లేని తనము అనేటువంటిది నీకేమి నేర్పిస్తుంది? ఓర్పు, సహనాన్ని, దేవుని సన్నిధిని మనకి నేర్పిస్తున్నాయి. అంతేగాని బుద్ధి లేనిలాగా ప్రవర్తించొద్దు. అది మాత్రమే కాదు, ఈ యొక్క భయం లేని తనం, భయపడితే నువ్వు ఏ తప్పు చేస్తావో భయంలో కూడా తప్పు చేస్తావు. అందుచేతనే దేవుడు నేను భయపెట్టడం లేదు. ఎందుకనంటే తప్పు చేయకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు. ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమస్తము కూడా దేవుని మహిమ కొరకే చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన టైం అయిపోతుంది. ఈ నిర్భయత బహిర్గతం చేసేటువంటి వివాదాలు ఎందుచేతనంటే ఎప్పుడైతే నీకు భయం లేకుండా ఉన్నావో, ఒకవేళ నీకు మరుగు చేయబడినప్పటికీ, నువ్వు బెదిరించబడినప్పటికీ నువ్వు ధైర్యంగానే ఉంటావు. ఎందుకనంటే దేవుడు నీకు భయం లేనటువంటి గుణాన్ని ఇచ్చాడు. సమ్ ట్రయల్స్ ఆల్సో సీమ్ టు బి అటర్లీ అన్గవర్నబుల్. కొన్ని మన పరిధిలో ఉండవు, మనం ఏం చేయలేం. మనం పరిధిలో లేని మనం ఏం చేయలేం. మనం చేయవలసిందల్లా ప్రభువా ఇది నా పరిధిలో లేదు, నేను చేయగలిగింది కాదు అని దేవుని హస్తాలకు అప్పగించేస్తే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు భయపడితే నీ మీద సానుభూతి చూపించగలరే కానీ ప్రజలు వాళ్ళెవరూ కూడా భయం నుండి నేను గట్టెక్కించేటువంటి పరిస్థితి వారికి లేదు. ప్రస్తుతం ప్రపంచము యుద్ధం అనేటువంటిది నెలకొని ఉన్నది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే అమెరికా ఇరాన్ చుట్టూ ఆవరించి ఉంది. ఇరాన్ అంటున్నాడు నా జోలికి వచ్చినట్లయితే నేనే కాదు ప్రపంచంలో ఏ దేశాన్ని నేను ఉంచను అంటున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ స్థితిని దేవుడికి మనం అప్పగించాలి తప్ప దాన్ని ఎవరి కంట్రోల్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. మనం ఈ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న అద్భుతమైన కీర్తన. నాకు చెప్పడానికి మనకు టైం లేదు, కానీ దేవుడు ఎప్పుడో పనిచేశాడు కదా, దేవుడు ఎప్పుడో పనిచేశాడు కదా, ఇప్పుడు పని చేస్తున్నాడా చెప్పండి అంటానికి ఈ వారంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నా. దేవుడు ఎంత గొప్పడో మీరు తెలుసుకోవాలని చెప్తూ ఉన్నా. మేము 6 వెళ్ళామండి విదేశాలు. మేము ఎక్కవలసినవి టోటల్ 8 ఫ్లైట్లు. 8 ఫ్లైట్లలోనూ 4వ ఫ్లైట్ ఎక్కామండి. 4వ ఫ్లైట్ ఎక్కేసరికి మా అందరు పాస్పోర్ట్లు ఉన్నాయి, మా బావగారు జాన్ గారు పాస్పోర్ట్ లేదు. ఎందుకంటే అందరు పాస్పోర్ట్లు నేనే దాస్తున్నాను. జాన్ గారు నాకు ఇవ్వలేదు, నేను దాయలేదు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు పాస్పోర్ట్ ఉంది, ఫ్లైట్ దిగేసి 1 గంట దాకా చూసుకోవాలి. ఆయన ఏమో నా దగ్గర ఉందనుకుంటున్నాడు, నేనేమో ఆయన దగ్గర ఉందనుకుంటున్నాను. పాస్పోర్ట్ పడిపోయింది. పాస్పోర్ట్ పడిపోతే అక్కడ ఉన్న ఏజెంట్కి చెప్పాం, నేనేం చేయలేను అన్నాడు. ఇండియాలో ఉన్న ఏజెంట్కి చెప్పాం,
మీ వస్తువులు మీరే చూసుకోవాలి, మేమేం చేయమని ఆడి చేతులు ఎత్తేసాడు. మాకు సహాయం లేదు. పారంలో పాస్పోర్ట్ అనేది ఆస్తి లాంటిది. పాస్పోర్ట్ కానీ పారంలో పడిపోయిందంటే మన ఇండియా రానకుండదా, దేశం దాటనకుండదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రతి వాళ్ళు సానుభూతి చూపించి అంటున్నారు దొరికేస్తుందిలే అంటున్నారు. ఎక్కడ దొరికేస్తుంది? మేము అక్కడ ఏమైనా పోయిన దాన్ని వెతికేటువంటి 2 కంపెనీలకి కంప్లైంట్ ఇచ్చాం. ఒక కంపెనీ వాడు కంప్లైంట్ తీసుకున్నాడు కానీ జవాబు ఇవ్వట్లేదు. ఇంకో కంపెనీ వాడు కంప్లైంట్ తీసుకుని ఓ రోజు తర్వాత, ఎందుకంటే మళ్ళీ 2 రోజులు పోతే మళ్ళీ విమానం ఎక్కాలంటే పాస్పోర్ట్ ఉండాలి. 2 రోజుల తర్వాత ఈమెయిల్ పంపించాడు. ఏమన్నానంటే, విమానం ఎక్కే దగ్గర వెతికాము, విమానం దిగి దగ్గర వెతికాము, విమానంలో వెతికాము, పాస్పోర్ట్ ఎక్కడా కనపడలేదు అని ఒకటి ఈమెయిల్ పంపించాడు. అప్పుడు అందరూ అన్నారు, ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి అన్న. 900 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మా పాస్పోర్ట్ పోయిందని. ఆ కాగితం పట్టుకొచ్చి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ తెస్తే మీకు ఒక కాగితం ఇస్తాం. అదైనా ఇప్పుడు శనివారం ఆదివారం సెలవు, సోమవారం నాడు మీరు ఆఫీస్కి వచ్చినట్లయితే మేము ఇస్తాము అంటున్నారు. మేము వెళ్ళవలసిన ప్రయాణము ముందుకు. జాన్ గారు ఏమో ఆయన సొంతంగా రావడానికి ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఈ టికెట్లు బుక్ చేసుకోవటమని తెలియదు. ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా. అక్కడ కోరుకున్న ఒక బ్రిడ్జ్ ఉందండి. అందరం కూడా మా ఇంట్లో వాళ్ళందరూ బ్రిడ్జ్ మీద ఏం కోరుకున్నాం తెలుసా? పాస్పోర్ట్ దొరకాలి నాయన. ఒక పడవ ఎక్కిస్తారు, ఆ పడవ మీద లాంతర్లో వదలమంటారు, లైట్ వెలిగించి ఏం కోరుకుంటే అది జరుగుతుందని. మేము అందరం ఏం కోరుకున్నాం తెలుసా? పాస్పోర్ట్ దొరకాలి నాయన. ఇదే కోరిక మాకు, రెండో కోరిక లేదు. అప్పుడు ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దాకా ప్రతి పోలీస్ స్టేషన్కి తిరిగాం మా దేశంలో. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మేము ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు. సెల్లో కొట్టుకోవటమే. అందరూ కూడా ఏం చెప్తుంది తెలుసా? ఈ మేము కంప్లైంట్ తీసుకోము, పోయిందని మాకెలా తెలుసు, ఇది మా పరిధి కాదు. ఒక్కడు కంప్లైంట్ తీసుకోలేదు. ఇండియన్ ఎంబసీ ఓడేమో కంప్లైంట్ తీసుకుని రండి అంటున్నాడు. అంచేత దేవుడా నువ్వేదో ఒక అద్భుతం చేస్తే తప్ప. ఏ పాట గుర్తొస్తుంది అప్పుడు? చెప్పండి, ఏ పాట గుర్తొస్తుంది మీకు అయితేనే? అద్భుతం అద్భుతం చేయమయ్యా, ఈ పాట పాడేవాళ్ళు. పోలీస్ స్టేషన్లు అన్నీ చేతులు ఎత్తేసింది, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసింది. మేము 900 కిలోమీటర్ల ఫ్లైట్ మీద వెళ్ళాలంటే ఈయనకి పాస్పోర్ట్ లేదు. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, దేవుడా ఈ దేశంలో మాకు ఎవ్వడూ దిక్కులేదు, నువ్వు తప్ప ఆశ్రయం మాకు ఏమీ కూడా లేదు. అందరినీ ట్రై చేసేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన ఏ విధమైన స్పందన లేనోడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా రోజుని పలానా ఫ్లైట్లో వస్తుంటే పాస్పోర్ట్ పోయింది, మీకు కంప్లైంట్ ఇచ్చామంటే ఆవిడ నిలబెట్టి అన్నది, పాస్పోర్ట్ దొరికింది, దేవస్థానం వెళ్దాం, కానీ ఈ సిటీలో లేదు, విమానం ఇంకో సిటీకి వెళ్ళిపోయింది, ఆ సిటీలో ఉంది అని చెప్పారు. ప్రభువా అట్లీస్ట్ ఇవాళ కాకపోతే రేపైనా ఇండియా వెళ్తాం, కనుక ఇంకో సిటీలో ఉందండి. వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు, గబగబా జాయ్ అప్లికేషన్ పూర్తి చేసి మళ్ళీ వాట్సాప్లో పెట్టిన తర్వాత రేపు ఉదయం 9:40కి ఫ్లైట్ ఎక్కాలి, పాస్పోర్ట్ చేతిలో లేదు, ఈయన ఒకడు రాలేడు. అంచేత ఆయన గురించి అయితే జాయ్ అన్న ఆగిపోవాలి, లేకపోతే నేనన్నా ఆగిపోవాలి. ఈ పరిస్థితిలో మనము అందరితో వెళ్ళొద్దు, అందరితో వెళ్తే మనకు టైం సరిపోదు పాస్పోర్ట్ తీసుకోవడానికని జాన్ గారు నేను ట్యాక్సీ కట్టించుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మేము ఇంకా దారిలోనే ఉండగానే ఆ పాస్పోర్ట్ కనుగొన్న వాళ్ళు ఫోన్ చేసి, మీ పాస్పోర్ట్ మా దగ్గర ఉంది, వచ్చి తీసుకోండి అని ఫోన్ చేశారు. దేవస్థానం జిల్లా వీళ్ళందరూ బస్సు ఎక్కి వచ్చే లోపల పాస్పోర్ట్ ఇచ్చేశారు, చేతిలో ఉంది. ఏ టికెట్ క్యాన్సిల్ అవ్వలేదు, ప్రతి టికెట్ను ఉపయోగించుకొని ప్రయాణం చేసాం. దేవుడా మాకు ఆశ్రయము లేని చోట కూడా నీవే ఆశ్రయం ఉన్నావు. ఎవడో ప్రతి ఒక్కడు ఆ దేశమోడు కూడా, భాష వచ్చినోడు కూడా, సహాయం చేయగలిగిన వాడు కూడా చేయెత్తేసినప్పుడు దేవుడు మాత్రము నేను మీ చెంతనే ఉన్నాను, మీ ప్రయాణం ఆగదని పోయిన పాస్పోర్ట్ను మరలా తిరిగి దేవుడు టయానికి ఇంకా విమానం ఎక్కడానికి 2 గంటల ముందే దేవుడు పాస్పోర్ట్ ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎక్కడున్నాడు? అందుచేతనే
మనకేం అవసరం వచ్చినా ముందు మనుషుల దగ్గర పరిగెత్తేకండి. మీ దగ్గర బియ్యం అయిపోయినాయి అనుకోండి, పక్కనే అమ్మా ఓ 2 దవల బియ్యం పక్క అడిగే బదులు ముందు దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. క్రీస్తు శిలువలో చనిపోవట ద్వారా, రక్తం కాచుట ద్వారా పాపులందరికీ ఆశ్రయమైన, పాపికి ఆశ్రయుడే సురక్షకుడు అని మనం పాడతాం కదా. పాపులందరికీ ఆశ్రయము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేడు గనుక ఆశ్రయమైన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చేటువంటి గొప్ప అనుభవాలను మన జీవితంలో అనుభవించడానికి ప్రయాసపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.